హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలహారాల బండి. నేను మీ శ్రీష. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇక్కడ ఇవి చూస్తే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేనేం చేయబోతున్నాను అనేది. ఏం లేదండి, మా హస్బెండ్ అయితే ఎప్పుడు చేసే దోశలు కాకుండా కొత్తగా దోశలు ఏమన్నా చేయొచ్చు కదా అనేసి అన్నారు. అందుకని నేను సగ్గుబియ్యం దోశలు చేశాను. దానికి కాంబినేషన్గా ఎర్రకారం చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఒక గిన్నెలో 1 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు మామూలు బియ్యం అయితే తీసుకున్నానండి. మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటాయి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి. ఆ వాటర్ని పారబోసేయండి. ఆ విధంగా 3-4 సార్లు చేయండి, సరిపోతుంది. ఇక్కడ ఇంకో విషయం అండి, సగ్గుబియ్యాన్ని కడిగేటప్పుడు పైపైన కడగాలండి. బాగా ఒత్తి కడిగామంటే దానిలో ఉన్న స్టార్చ్ అంతా పోతుంది. ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఇంకొంచెం వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇంకో గిన్నెలో 1 కప్పు మినపప్పు అయితే వేసుకుంటున్నానండి. నేనైతే సగం పొట్టుపప్పు, సగం మామూలు పప్పు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే మొత్తం మామూలు మినపప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే పొట్టుపప్పు అయినా వేసుకోవచ్చు. కాకపోతే పొట్టుపప్పు ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు వాటర్ శుభ్రంగా వాష్ చేసేసుకుని ఆ వాటర్ని పారబోసేయండి. ఆ విధంగా 3-4 సార్లు చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక 6 అవర్స్ కానీ 7 అవర్స్ కానీ నానబెట్టుకోవాలండి. సగ్గుబియ్యాన్ని విడిగా, అంటే మామూలు బియ్యం విడిగా, మినపప్పు విడిగా నానబెట్టుకోవాలండి. రెండూ కలిపి నానబెడితే తొందరగా మెదగదనమాట. చూసారు, ఈ విధంగా రెండింటిని కడిగి నానబెట్టుకొని మూత పెట్టేసి 7 అవర్స్ నాననిచ్చానండి. మార్నింగ్ లేవగానే మిక్సీ జార్లో వేసేసి బియ్యాన్ని, ఇప్పుడు సగ్గుబియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా, అవి పారబోయకుండా వాటిల్ని యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వాటర్ పోసేసి మూత పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో వేసేసుకుందాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లో బాగా నానిన మినపప్పు కూడా వేసుకుందామండి. చూసారు, ఎక్కువసేపు నానడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తొందరగా మెదుగుతుందనమాట. ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి దీన్ని కూడా అంతేనండి, వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఈ గిన్నెలోనే వేసేసుకుందాము. మీకు కావాలంటే ఇప్పుడే సాల్ట్ వేసి కలిపేసుకోండి. నేనైతే ఒక్కసారి నైట్ టైం వేస్తానండి, లేదంటే మార్నింగ్ దోశలు చేసేటప్పుడైనా వేసుకుంటాను. మీరు మామూలు దోశలు ఎలా చేసుకుంటారో ఆ విధంగా ట్రై చేయండి, సరిపోతుంది. రెండింటిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. విడివిడిగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు మూత పెట్టేసి ఇది కూడా అంతేనండి, 6 అవర్స్ కానీ 7 అవర్స్ కానీ నానబెట్టుకోవాలి. గొండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఉండాలి. బాగా పలచగా అయిననుకోండి దోశలు రావు. ఇప్పుడు దానికి కాంబినేషన్గా ఎర్రకారం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. నేనైతే మిక్సీ జార్లో అరగంట సేపు నానబెట్టుకున్న 7 కానీ 8 కానీ ఎండుమిర్చి తీసుకొని అవి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. నానబెట్టుకోవడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది, తొందరగా మెదుగుతుందనమాట. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజ్ టమాటా తీసుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసానండి. ఎక్కువ వేసుకోవద్దు, టమాటా అనేది ఒక్కటి సరిపోతుంది. దీంట్లోనే 2 మీడియం సైజు ఉల్లిపాయలు కూడా తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసాను. దాంతోపాటు తగినంత సాల్ట్, అంటే 1 టేబుల్ స్పూన్ వరకు పట్టింది. కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిదెబ్బలు వేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీంట్లో అయితే ఇంకా వాటర్ పోయక్కర్లేదండి, ఎందుకంటే టమాటాల్లో ఉల్లిపాయల్లో వాటర్ ఉంటుంది కాబట్టి. విధంగా ఎర్రకారం కూడా రెడీ అయిపోయింది. ఇవ్వండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ మీకు తగినంత సాల్ట్ వేసేసుకోండి. ఒకవేళ ఎక్కువ మొత్తం చేసుకున్నారనుకోండి గ్రైండర్లో వేసుకోండి, కొంచెం కొంచెంగా ఒక గిన్నెలో తీసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసి ఈ విధంగా టిష్యూ పేపర్తో రుద్దటం వల్ల విరిగిపోకుండా బాగా వస్తాయండి. మనం ఒక్కోసారి చపాతీలు చేసిన తర్వాత సరిగా రావు కదా, అలాంటప్పుడు ఈ టిప్ ఫాలో అయిపోండి, సరిపోతుంది. లేదా ఒకవేళ మీకు ఎప్పుడైనా దోశలు సరిగా రాకపోతే ఈ టిప్ ఫాలో అయిపోండి. ఇప్పుడు 1.5 గరిటె తీసుకున్నానండి. దాని చుట్టూతా నెయ్యి అయితే వేస్తున్నాను. మీ ఇష్టం అంటే నెయ్యితోనే వేసుకోవచ్చు, నూనెనే వేసుకోవచ్చు, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. చూసారా, ఈ విధంగా ఎలా వచ్చిందో. మనం ఈనో వేయలేదు, సోడా ఉప్పు వేయలేదు, ఎక్కువసేపు నారడం వల్ల ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు ఒకవైపు టర్న్ చేసేసుకుందాము. రెండో వైపు కూడా అంతేనండి, నెయ్యిగా నూనెగాని వేసుకొని కాల్ చేసుకొని సరిపోతుంది. మీకు కావాలంటే దీని మీదే సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలనే వేసుకోవచ్చు, ఎర్రకారం కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేనైతే విడివిడిగానే వేస్తున్నాను అనమాట. రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకుందాము.
ఇప్పుడు దీంట్లోనే ఎర్రకారం వేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఇంకోసారి చెప్తానండి. 1 కప్పు మినపప్పుకి 1 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు మామూలు బియ్యం, 2 టేబుల్ స్పూన్స్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి నానబెట్టేసుకుంటాం కదా, దాన్ని 7 అవర్స్ నానబెట్టుకోండి. 7 అవర్స్ తర్వాత 7 అవర్స్కి మిక్సీ పట్టేసుకోండి, సరిపోతుంది. సరే, ఈ విధంగా సగ్గుబియ్యం దోశలు ఎర్రకార రెండు రెడీ అయిపోయినాయి. రెండింటి కాంబినేషన్ అయితే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు సగ్గుబియ్యం దోశలు చేస్తే కనుక ఎట్లా చేస్తారో, నేను చేసినట్టే చేస్తారో, అలా చేయకుండా వేరే విధంగా చేస్తారో, దానికి కాంబినేషన్గా ఏం చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.